వెల్కమ్ టు తేజస్వి మీడియా. అన్న మనతో పాటు ఉన్నారు, అన్నతో కలిసి తెచ్చుకుందాము. అన్న సిట్టు విచారణ ఫస్ట్ టైం బండి సంజయ్ గారు పార్లమెంట్ సెక్షన్ రావడం జరిగింది. ఇప్పుడే మేము మధు గారితో మాట్లాడాం, బీఆర్ గారితో. కీలక ఆధారాలు అనేది బండి సంజయ్ గారు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత కుట్రలు చేస్తున్నా కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు దీనిపైన. అన్న గత 10 ఏళ్లలో తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొని కేసీఆర్ పార్టీకి అధికారం ఇచ్చారు. పాలన చేయరా అంటే అయ్యేమో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పండుకున్నాడు, కొడుకేమో జన్వాడ ఫామ్ హౌస్ లో వండుకొని మంది సంసారం ఇంకుంటూ వస్తుంది. బండి సంజయ్ అన్న గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయినాక భారతీయ జనతా పార్టీ జెండాని ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా గడప గడపకి ఊరు ఉన్న కార్యకర్తలతో సహా తీసుకొని వెళ్ళిన వ్యక్తి. ఆ వ్యక్తి చేస్తున్న కార్యక్రమాల వల్ల కేసీఆర్ అనే టోన్కి వణుకుబుట్టి ఫామ్ హౌస్ లో వండుకున్న పాలన చేసేటోడు బయటకు వచ్చి పాలన చేస్తున్నాడు. ఇప్పుడు కార్ రేసింగ్ చూసుకోవచ్చు. కార్ రేసింగ్ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం పట్టించుకోలేదన్న. ఇప్పుడు ఈ సిట్టు విచారణ, ఫోన్ ట్యాపింగ్ ఏమైనా పట్టించుకునే అవకాశం ఉందా? మీరు ఏమన్నా అనుకుంటారా ఏం చేస్తారని కాంగ్రెస్ వాళ్ళు? రేవంత్ రెడ్డి జైలు నుంచి బయటికి రాగానే తొడలు కొట్టిండు. ప్రభుత్వం రాగానే ఇద్దరు తండ్రి కొడుకులను ఇద్దరిని లోపలేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు కదా అన్న. నేను అదే అంటున్నా, రేవంత్ రెడ్డి అప్పుడు జైలు ఉన్నప్పుడు బయటికి రాగానే తొడలు కొట్టిండు ఎన్టీఆర్ లేగా. నేను అధికారం రాగానే అయ్యా కొడుకులను ఇద్దరిని లోపలేస్తా, ఫోన్ ట్యాపింగ్ కేసుల లోపలేస్తా, కార్ రేసింగ్ ట్యాపింగ్ కేసుల లోపలేస్తా, కాళేశ్వరం దాంట్లో లోపలేస్తా అన్నాడు. కానీ 2 ఏళ్ల నుంచి నా ఊసు లేరు, నా పత్తా లేరు, పత్తానా జాడాలు లేరు. ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కేసీఆర్ తోనే అలయన్స్ అయ్యాడు. అందుకే కదా గత ఉప రాష్ట్రపతి ఎలక్షన్ లో ఉదురాబాయ్ మీరు మాకు సపోర్ట్ చేయకుండా అని ఉంచినా కూడా మేము చేస్తామని చెప్పి అప్పుడు ఉన్న వైస్ ప్రెసిడెంట్ యశ్వంత్ సింగ్ గారిని తీసుకొచ్చి వీళ్ళు రెడ్ కార్పెట్ వేసి సపోర్ట్ చేశారు. అలా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ అయితే సభలు పెట్టిరో, సమావేశాలు పెట్టిరో, ఇక్కడున్న కేటీఆర్ పోయి అక్కడ రేవంత్ రెడ్డి గారితో కూర్చొని సపోర్ట్ చేశారు. మళ్ళా ఈడికి వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంకి వచ్చేసరికి ఏమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటని ఆ కాంగ్రెస్ వాడు అంటాడు, బీఆర్ఎస్ వాడేమో బీజేపీ కాంగ్రెస్ ఒకటని చెప్పి బటబాజ్ మాటలు మాట్లాడతారు వీళ్ళిద్దరు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు అనుకోవచ్చు అన్న. పక్కగా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే వీళ్ళ పైన సివియర్ యాక్షన్ తీసుకోవాలా. ఈ సీట్ విచారణ పెట్టిరు. బండి సంజయ్ గారికి భారతీయ జనతా పార్టీకి బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగంపై నమ్మకం ఉంది, గౌరవం ఉంది. కాబట్టి ఆయన దగ్గర ఉన్న ఆధారాలను తీసుకొచ్చి ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ ఆధారాలు సిబిఐకి ఇస్తారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మాకు చేత కాదు, మేము చేయలేం రాబాయ్ అని చెప్పి ఒప్పుకొని సిబిఐకి అప్పగిస్తే పక్కా మా ఆధారాలతో సహా మేము సిబిఐ ముంగట సమర్పించి ఈ కేటీఆర్ పైన యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే మంది సంసారం ఇనుకుంటా హీరోయిన్ల కాపురాలు ఖరాబ్ చేసిన వ్యక్తి కేటీఆర్, బిజినెస్ మ్యాన్ల ఫోన్ ట్యాపింగ్ ఇనుకుంటా వాళ్ళ దందా ఖరాబ్ చేసిన వ్యక్తి కేటీఆర్, అనేక మంది సంసారాలు ఇన్ని వాళ్ళ జిందగీలు ఖరాబ్ చేసిన వ్యక్తి కేటీఆర్. అంటే ఇప్పుడు ఇంకో వార్తలు సోషల్ మీడియాలో చూడొచ్చు మనం, ఈటల వర్సెస్ బండి సంజయ్ అని చెప్పి చాలా వస్తున్నాయి. ఈ కుట్రల్లో కాంగ్రెస్ గిట్ట పాత్ర ఉందని అనుకోవచ్చా? బట్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు చేస్తున్నారు. మా దాంట్లో దాన్ని ఏమంటారు వర్గాలు ఉండేవి. మాది ఒకటే జెండా, కాషాయం జెండా. కాషాయం జెండా కింద పనిచేస్తాం. కాషాయం జెండా సిద్ధాంతానికి మా ప్రాణాలను అనిపిస్తాం. కానీ వ్యక్తి కోసం మేము పోరాడే వ్యక్తులం కాదు. ఇదంతా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వ్యక్తులు, పెంపుడు వ్యక్తులు, పేటీఎం డాక్స్ అంటాం కదా, వాళ్ళు చేస్తున్న లెక్కలు తప్ప మాకు ఎలాంటి విభేదాలు, వర్గ పోర్లు ఉండవు. అంటే ఇప్పుడు ఈ సిట్టు విచారణకి బండి సంజయ్ లేకుండా చేస్తే బీజేపీ తెలంగాణ లేకుండా ఉంటుంది అని చెప్పి కాంగ్రెస్ వర్గాలు మాట్లాడుతున్నమాట. దానిపైన అట్లా ఏం లేదు. సంజయ్ అన్న గారికి నోటీస్ ఇచ్చారు. తప్పకుండా నేను నా దగ్గర ఉన్న ఆధారాలు ఒక మొత్తం డాక్యుమెంట్స్ పరంగా తీసుకొచ్చి మీకు చూపిస్తా అని చెప్పి వచ్చిండు, లోపలికి వెళ్ళిండు, సమర్పించి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.